ఇవాల్టి ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. పిటిషన్ కొట్టేసిన బేలా ఎం త్రివేది ధర్మాసనం. ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారన్న ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. ఛార్జ్ షీట్ వేసినందున జోక్యం అవసరం లేదన్న ధర్మాసనం. కేటీఆర్ కు సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని కేటీఆర్ పిటిషన్. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను విచారణకు స్వీకరించని సుప్రీంకోర్టు. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు. కృష్ణానది జల వివాదంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. ఉన్నతాధికారులు న్యాయవాదులతో ఉత్తమ్ సమావేశం. ట్రిబ్యునల్ కు నివేదించాల్సిన అంశాలు, తెలంగాణ అభ్యంతరాలపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్. కృష్ణానది జల వివాదంపై రేపు ట్రిబ్యునల్ ముందు విచారణ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు పోటెత్తిన భక్తులు. మూడో రోజు 3.5 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగం. 2 యుద్ధ నౌకలు, ఒక జలంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోదీ. నేవీలోకి 3 అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామిని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.